Hello everyone, welcome to AMR Groups. So, English లో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ స్పాటింగ్ ద ఎర్రర్స్. సో, అసలు ఈ సెషన్లో మనం ఏం నేర్చుకుంటాము అంటే అసలు స్పాటింగ్ ద ఎర్రర్స్ అంటే ఏంటి అండ్ దీంట్లో కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. లైక్ స్పాటింగ్ ద ఎర్రర్స్, అసలు స్పాటింగ్ ద ఎర్రర్స్ దేనిలో చేయాలి? ఆఫ్ కోర్స్ ఇంగ్లీష్ గ్రామర్లోనే చేయాలి, కానీ గ్రామర్ అనేది ఒక సింగిల్ సెట్ కాదు. దాంట్లో చాలా మనకి లైక్ వేరియేషన్స్ ఉన్నాయి, లైక్ వర్బ్స్ అని, ఆర్టికల్స్ అని, ప్రొనౌన్స్. ఓకే, సో ఇవన్నిట్లో మనం ఎర్రర్స్ అనేది ఫైండ్ చేయడమే ఈ స్పాటింగ్ ద ఎర్రర్స్ అన్నమాట. ఓకే, సో మనం ఇక్కడ ఎలా చేస్తాము అంటే ఈ ఆర్టికల్స్లో లైక్ హౌ టు స్పాట్ ద ఎర్రర్స్ విత్ రెస్పెక్ట్ టు ఆర్టికల్స్, హౌ టు స్పాట్ ద ఎర్రర్స్ విత్ రెస్పెక్ట్ టు ప్రొనౌన్స్. ఓకే, అలా ఇండివిజువల్గా గ్రామర్లో ఉన్న పాయింట్స్ అనేవి ఎగ్జామినర్ ఎలా అడుగుతున్నాడో దాన్ని బట్టి మన సెషన్స్ అనేవి ఉంటాయి, ఈ స్పాటింగ్ ద ఎర్రర్ సెషన్స్ అనేవి. ఓకే, సో ఈ స్పాటింగ్ ద ఎర్రర్లో ఫస్ట్ మనం దాని మీనింగ్ ఏంటి, అసలు ఇది ఏంటి అని తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ spotting the error is a type of grammar question where you are given a sentence that's divided into parts and one of those parts contains a grammatical mistake. ఓకే, సో ఇక్కడ ఏంటి, మీకు ఎగ్జామ్లో ఒక సెంటెన్స్ ఇస్తాడు. ఓకే, ఇది ఒక సెంటెన్స్ అనుకోండి. థింక్ దిస్ ఇక్కడ ఒక సెంటెన్స్ ఉంది అంటే దాని యొక్క 4 పార్ట్స్గా డివైడ్ చేస్తాడు. ఓకే, 4 పార్ట్స్ కానీ 5 పార్ట్స్ కానీ ఇక క్వశ్చన్ని బట్టి. ఓకే, సో ఇక్కడ చేసేసి ఇక్కడ ఏ అని పెడతాడు, ఈ పార్ట్ బి, ఈ పార్ట్ సి, ఈ పార్ట్ డి అని పెడతాడు. సో ఇక్కడ మనం ఏం చేయమంటాడు అంటే, సో ఈ పార్ట్స్లో ఫైండ్ అవుట్ ద ఎర్రర్ అనేసి అంటాడు. ఓకే, సో ఇక్కడ ఆప్షన్స్లో ఎలా ఇస్తారంటే ఏబిసి డి. ఓకే, అంటే ఏంటి, ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్లో ఈ పార్ట్స్లో ఎక్కడ మిస్టేక్ ఉంది అనేది మనం ఇక్కడ ఆప్షన్స్లో ఫైండ్ అవుట్ చేస్తాం. సో అదే స్పాటింగ్ ద ఎర్రర్, మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అలానే వస్తాయి. ఓకే, సో ఇక్కడ ఏంటి, వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద గ్రామటికల్ మిస్టేక్. యాజ్ వీ హ్యావ్ సెడ్ హియర్, ఇది ఒక గ్రామర్ క్వశ్చన్, దీంట్లో గ్రామటికల్ మిస్టేక్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, యువర్ జాబ్ ఇస్ టు ఐడెంటిఫై ద పార్ట్ దట్ హ్యాస్ ద ఎర్రర్. యు ఆర్ స్కానింగ్ ఏ సెంటెన్స్ టు ఫైండ్ ద మిస్టేక్ ఇన్ యూసేజ్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తాం, మనం స్కానర్ ఐస్ ఆన్ చేయాలన్నమాట. ఆ సెంటెన్స్లో ఎక్కడ మిస్టేక్ ఉంది అని తెలుసుకోవాలి. సో అక్కడ ఆ మిస్టేక్లో మనకి ఆ టెన్సెస్లో మిస్టేక్ ఉండొచ్చు, సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్లో మిస్టేక్ ఉండొచ్చు, ఆర్టికల్స్లో మిస్టేక్ ఉండొచ్చు, ప్రిపోజిషన్స్ మిస్టేక్ ఉండొచ్చు, ప్రొనౌన్స్, ఇలా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓకే, సో ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఇనీషియల్గా ఈ స్పాటింగ్ ద ఎర్రర్స్లో మనం ఫస్ట్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ మీద డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇవన్నీ ఏంటి అంటే సబ్ పార్ట్స్ అనుకోండి, టైప్స్ అనుకోండి. ఓకే, స్పాటింగ్ ద ఎర్రర్లో ఇవి టైప్స్ అనుకోండి. స్పాటింగ్ ద ఎర్రర్లో ఫస్ట్ ఇప్పుడు మనం నేర్చుకునేది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. ఓకే, ఈ ప్రతి టైప్లో మనం మళ్ళీ వాటి రూల్స్ చూస్తాము. ఓకే, మనం కొన్ని రూల్స్ గుర్తుపెట్టుకోవాలి ప్రతి టైప్లో. సో ఆ రూల్స్ చూస్తాము అండ్ ఆల్సో ఈ పర్టికులర్ టైప్ ఏదైతే ఉందో, ఈ గ్రామర్ ఏదైతే ఉందో దాని మీద వీల్ ఆల్సో డూ సమ్ ఎక్సర్సైజెస్. ఓకే, సో అంటే మనకి ఓవరాల్గా ఒక డీటెయిల్డ్గా అసలు ఇదేంటి అని తెలవడానికి. ఓకే, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటే ఏంటి? ఇట్ మీన్స్ దాట్ ద వర్బ్ ఇన్ ఎ సెంటెన్స్ మస్ట్ అగ్రీ ఇన్ నంబర్ అండ్ పర్సన్ విత్ దోస్ సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఇక్కడ ఏమంటున్నారు, ఒక సెంటెన్స్లో వర్బ్ ఎలా ఉండాలి అట, వర్బ్ అనేది సబ్జెక్ట్ అక్కడ ఇచ్చిన నంబర్ అండ్ పర్సన్ తోటి మ్యాచ్ అవ్వాలి అనేసి అన్నారు. ఓకే, సో ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే ఈ వర్బ్ ఇన్ ఏ సెంటెన్స్ మస్ట్ అగ్రీ ఇన్ నంబర్ అండ్ పర్సన్ విత్ ద సబ్జెక్ట్. ఓకే, ఆ వర్బ్ నంబర్స్లో కానీ పర్సన్స్లో, ఓకే, అవన్నీ ఏంటి సబ్జెక్ట్ తోటి మ్యాటర్ అవ్వాలి. సో కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది. ఫస్ట్ మనం డీకోడ్ చేద్దాం, వర్బ్ అంటే ఏంటి, సబ్జెక్ట్ అంటే ఏంటి, అప్పుడు డీకోడ్ చేస్తే మనకు అర్థమవుతుంది. ఫస్ట్ సబ్జెక్ట్ అంటే ఏంటి, వర్బ్ అంటే ఏంటి. వర్బ్ అంటే మనకు మామూలుగా తెలిసింది, యాక్షన్ అంటే వర్బ్, యాక్షన్ ఆర్ స్టేట్ ఆఫ్ బీయింగ్. ఓకే, ద యాక్షన్ వర్డ్ ఈస్ కాల్డ్ వర్బ్ ఆర్ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఈస్ కాల్డ్ వర్బ్. ఎగ్జాంపుల్ ఏంటి, ఈటింగ్, డ్రింకింగ్, మనం చేసే పని క్రియ అంటాం కదా, సో అదే వర్బ్. ఓకే, క్రియ.
సబ్జెక్ట్ అంటే ఏంటి? ద పర్సన్ ఆర్ థింగ్ దట్ డస్ ద యాక్షన్. ఓకే, అంటే ఈ క్రియని చేసేవాడు, అంటే ఈ వర్బ్ యాక్షన్ని చేసేవాడినే సబ్జెక్ట్ అంటాం. ఓకే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి. షీ రీడ్స్ ఎ బుక్. ఓకే, షీ రీడ్స్ ఎ బుక్లో వర్బ్ ఏంటి? రీడ్స్. అంతే కదా, తను ఏం చేస్తుంది? చదువుతుంది. సో ఇక్కడ రీడ్స్ అనేది వర్బ్. సో ఈ రీడ్ అనే యాక్షన్ ఎవరు చేస్తున్నారు? షీ. సో ఇక్కడ షీ ఏమవుతుంది? ఇది సబ్జెక్ట్. ఓకే, అర్థమైంది కదా సబ్జెక్ట్ అంటే ఏంటి, వర్బ్ అంటే ఏంటి అని. సో ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి డెఫినేషన్ని చూద్దాం. ఓకే, డెఫినేషన్ ఏమన్నారు? ఇట్ మీన్స్ దట్ ద వర్బ్ ఇన్ ద సబ్జెక్ట్, the verb in the subject must agree in number and person with the subject of the sentence. అంటే ఆ verb సబ్జెక్ట్ రెండు ఒక లైన్లో ఉండాలి, అగ్రీ అవ్వాలి. అది పర్సన్ వైస్, అంటే అక్కడ ఎంతమంది పర్సన్స్ ఉన్నారు, లైక్ హీ, షీ, ఇట్, ఒక ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని ఉంటారు కదా. సో ఆ పర్సన్స్ తోటి అండ్ నంబర్ తోటి, సింగులరా ప్లూరలా, ఆ నంబర్స్ తోటి మేనేజ్ అంటే అగ్రీ అవ్వాలన్నమాట. ఓకే, ఇప్పుడు కూడా మీకు హార్డ్గానే అనిపిస్తుంది, మనం కొంచెం ఈ సెషన్ ఇంకా వెళ్తూ ఉంటే మనకి క్లారిటీ వస్తుంది అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, మామూలుగా షీ రీడ్స్ ఏ బుక్. ఓకే, మామూలుగా ఇక్కడ షీ రీడ్స్ ఏ బుక్ అని చూసుకుంటే షీ రీడ్స్ a book. ఓకే, సో ఇక్కడ రీడ్స్ అనేది మనకి ఇక్కడ వర్బ్, మనకు తెలిసింది. షీ అనేది సబ్జెక్ట్ అన్నాం కదా, గుర్తుంది కదా. వాట్ ఈస్ సబ్జెక్ట్? ద వన్ హూ డస్ ద యాక్షన్ ఈస్ కాల్డ్ యాజ్ సబ్జెక్ట్. సో ఇక్కడ షీ ఏ స్టేటస్లో ఉంది? ఇది ఒక సింగులర్, ప్లూరల్ కాదు కదా, ఇక్కడ దే అనట్లేదు, మనం షీ అంటున్నాం కాబట్టి సింగులర్. సింగులర్ వచ్చినప్పుడు వర్బ్ ఎలా ఉంది? ఇక్కడ రీడ్స్ అని వచ్చింది, ఎస్ అనేది యాడ్ అయింది. అంటే ఇక్కడ వర్బ్ ఎలా వస్తుంది? ప్లూరల్ సెన్స్లో వస్తుంది. అర్థమైందా? ఓకే, ఎప్పుడైతే ఇది సింగులర్ అవుతుంది, షీ, హీ, ఇట్, ఇవన్నీ సింగులరే. ప్లూరల్ ఇవేంటి? హీ అనేది ఇప్పుడు మామూలుగా దే ప్లే ఫుట్బాల్. ఓకే, సో ఈ సెంటెన్స్ చూడండి, ఈ సెంటెన్స్ ఇవి రెండు ఒక ఎగ్జాంపుల్స్ అనుకోండి. ఇక్కడ షీ అనేది సింగులర్గా ఉంది అండ్ రీడ్స్ అనేది ప్లూరల్ అన్నాం, అంటే వర్బ్, ఇక్కడ వర్బ్ అనేది ప్లూరల్ సెన్స్లో ఉండాలి. సో ఇదే సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ అంటే ఇదేంటి? దే ఆర్ ఇన్ అగ్రిమెంట్ విత్ ఈచ్ అదర్. ఓకే, అవి మంచి ఫ్రెండ్స్ అన్నమాట. వాళ్ళంటే ఒక మైనస్ ఉంటే కూడా ప్లస్ ఉంటారు. ఓకే, సో అలా గుర్తుపెట్టి. ఇక్కడ చూడండి, దే ప్లే ఫుట్బాల్. ఇక్కడ దే అనేది ఏంటి? ప్లూరల్, అంతే కదా. దే అంటే చాలా మంది, ఎన్ నంబర్ ఆఫ్ పీపుల్, అంటే 2 or more పర్సన్ మనం దే అంటాం. ప్లే ఇక్కడ ఏంటి? ప్లే, PLAY, AS లేదు ఇక్కడ. సో ఇక్కడ ఏంటి? ఇది సింగులర్, ఇది సింగులర్ వర్బ్, ఇది ప్లూరల్ సబ్జెక్ట్. ఇక్కడ అర్థమవుతుంది కదా. ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది? వర్బ్ అనేది సింగులర్ అవుతుంది. ఇక్కడ చూడండి, సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు వర్బ్ అనేది ప్లూరల్ అవుతుంది. సో ఇదే మన ఫస్ట్ రూల్ అన్నమాట, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటే. అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ means that the verb in a sentence must agree in number and person with the subject of the sentence. Okay, సో దీంట్లో బేసిక్ రూల్ ఒకసారి చూద్దాం. ఇందాక చెప్పినట్టే మామూలుగా కొన్ని ఎగ్జాంపుల్స్ పట్టుకొని ఈ సబ్జెక్ట్ అండ్ వర్బ్ గురించి చూద్దాం. బేసిక్ రూల్ ఏంటి? సింగులర్ సబ్జెక్ట్ ఉంటే వర్బ్ ఎండ్స్ ఇన్ ఎస్ ఆర్ ఇయర్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు హీ గోస్ టు స్కూల్, హీ గోస్ టు స్కూల్. ఓకే, ఇక్కడ హీ అనేది ఏంటి? సబ్జెక్ట్, గోస్ అనేది
వాట్ ఈస్ గోస్ హియర్? వర్బ్. వెళ్ళడము, ఆయన స్కూల్కి వెళ్తున్నాడు, ఆ అబ్బాయి స్కూల్కి వెళ్తున్నాడు. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ ఎలాగుంది? సింగులర్గా ఉంది, సింగులర్ సబ్జెక్ట్. ఓకే, ఇక్కడ వర్బ్ ఎలా ఉంది? గోస్ వచ్చింది మనకి. ఓకే, గోస్ దగ్గర ఏమొచ్చింది? ఈఎస్ అనేది యాడ్ అయింది. ఓకే, అర్థమవుతుంది కదా? సింగులర్ సబ్జెక్ట్ ఎప్పుడైతే వస్తుందో వర్బ్ ఎలా ఎండ్ అవుతుంది? ఎస్ ఆర్ ఈఎస్తో ఎండ్ అవుతుంది ఇలా. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇంకో రూల్ చూడండి దీంట్లోనే. ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు వర్బ్ డస్ నాట్ ఎండ్ ఇన్ ఎస్. ఓకే, చాలా ఈజీనే. సింగులర్ వచ్చినప్పుడు ఎస్ అండ్ ఈఎస్తో ఎండ్ అవుతుంది. ప్లూరల్ వచ్చినప్పుడు ఎండ్ అవ్వదు, అంటే ఎస్ అనేది రాదు. ఇక్కడ చూడండి, దే గో టు స్కూల్. సో ఇక్కడ ఇది ఏంది? ఇది కూడా సబ్జెక్ట్. దే అనేది ఇక్కడ సబ్జెక్ట్. 2 or more people. ఓకే, గో అనేది ఇక్కడ ఏంది? వర్బ్, వెళ్ళడం, వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు. ఇక్కడ దే అనేది సబ్జెక్ట్. ఎలాంటి సబ్జెక్ట్ ఇది? ఇది ప్లూరల్ సబ్జెక్ట్. ఓకే, అర్థమవుతుంది కదా? ఇది ప్లూరల్ సబ్జెక్ట్. ఇక్కడ గో ఏంటి? వర్బ్. ఇక్కడ ఈ ఆర్ ఈఎస్ వచ్చిందా? రాలేదు. ఇక్కడ చూడండి, వర్బ్ డస్ నాట్ ఎండ్ ఇన్ ఎస్. అర్థమైంది కదా కాన్సెప్ట్? ఎప్పుడైతే సింగులర్ సబ్జెక్ట్ వస్తుందో అది ఎస్ ఆర్ ఈఎస్తో ఎండ్ అవుతుంది. వర్బ్ అనేది ఎస్ ఆర్ ఈఎస్తో ఎండ్ అవుతుంది. ఎప్పుడైతే అది ప్లూరల్ సబ్జెక్ట్ అవుతుందో అప్పుడు మనకి వర్బ్లో ఎస్ అనేది యాడ్ అవ్వదు. ఇప్పుడు కొన్ని మనము ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, హీ అనేది ఏంటి? మళ్ళీ సింగులర్ సబ్జెక్ట్. హీ అనేది సింగులర్. అప్పుడు మనకి వర్బ్ ఎలా ఉంటుంది? ఎస్ ఆర్ ఈఎస్ తోటి ఎండ్ అవుతుంది. ఇక్కడ చూడండి, వర్బ్ గోస్, ఈఎస్ వచ్చింది. ఇది ఇప్పుడు కరెక్ట్ అయిపోయినట్టు. ఓకే, ఇక్కడ చూడండి, దే అనేది ఏంటి? ఇట్ ఈస్ ఎ ప్లూరల్ సబ్జెక్ట్. ఓకే, ప్లూరల్ సబ్జెక్ట్. ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మనకి వర్బ్లో ఎస్ ఆర్ ఈఎస్ వస్తుందా? రాదు. సో ఇక్కడ గో అనే ఇచ్చారు కాబట్టి ఇది కరెక్ట్. దే గో. ఓకే, నెక్స్ట్ చూడండి, షీ అంటే మళ్ళీ ఏంటి? సింగులర్ వర్బ్, సింగులర్ సబ్జెక్ట్. షీ అనేది సింగులర్ సబ్జెక్ట్. సో సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మనకి ఏంటి? ఎస్ ఆర్ ఈఎస్ అనేది వర్బ్లో యాడ్ అవ్వాలి. ఇక్కడ చూడండి, ఈట్ వచ్చింది. ఈట్ పక్కన ఈట్స్ లేదు, లైక్ ఏమీ లేదు, ఎస్ అనేది యాడ్ అవ్వలేదు. సో ఇదేంటి? తప్పు. ఓకే, తప్పు. సో ఇక్కడ ఏముండాలి? ఈట్స్ అనేది ఉండాలి. అప్పుడు ఇది ఏమవుతుంది? కరెక్ట్ అవుతుంది. షీ ఈట్స్. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇక్కడ ఉంది, షీ ఈట్స్. సింగులర్ సబ్జెక్ట్ అండ్ ద వర్బ్కి ఎస్ అనేది యాడ్ అయింది. ఓకే, క్లియర్ కదా? అసలు మనకి ఏంటి వర్బ్ అండ్ సబ్జెక్ట్ అగ్రిమెంట్ అంటే ఇవి మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. రెండు కలిసి ఉంటాయి. ఓకే, ఎలా ఉంటాయి? ఒకరు తగ్గితే ఒకరు పెరుగుతారు అన్నమాట. ఇక్కడ ప్లూరల్ అవుతే ఇది ఇక్కడ సింగులర్ అయిపోతుంది, ఇక్కడ సింగులర్ అయిపోతే ఇది ప్లూరల్ అవుతుంది. అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దీంట్లో రూల్ నెంబర్ 1 అంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్లో ఐ హ్యావ్ ఇంక్లూడెడ్ రూల్స్. సో ఈ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ చాలా క్లియర్గా డిస్కస్ చేద్దాము. దీని నుండి మనకు ఒక్క మార్క్ కూడా వెళ్ళొద్దు, ఎందుకంటే చాలా ఈజీ టాపిక్ ఇది. ఓకే, విల్ కవర్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ దిస్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్. ఓకే, ఫస్ట్ రూల్ ఏంటి అంటే సింగులర్ సబ్జెక్ట్ ఈక్వల్స్ టు సింగులర్ వర్బ్, ప్లూరల్ సబ్జెక్ట్ ఈక్వల్స్ టు ప్లూరల్ వర్బ్. ఓకే, సో కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది కదా. ఇందాకే సింగులర్ సబ్జెక్ట్ అంటే మనకి ఏమన్నాను? ప్లూరల్ వర్బ్ వస్తుంది అన్నాను, అంటే ఈఎస్ వస్తుంది. అప్పుడు ఈఎస్ వస్తే వర్బ్ అనేది ప్లూరల్ అవుతుంది కదా మేడం, ఇక్కడ సింగులర్ వచ్చింది. ప్లూరల్ వర్బ్ వచ్చినప్పుడు ఇక్కడ సింగులర్ రావాలి కదా మేడం, ఇక్కడ ఎందుకు ప్లూరల్ ఉంది అని మీకు డౌట్ రావచ్చు. లెట్స్ క్లారిఫై ఇట్. ఈ సెషన్ చూస్తూనే ఉండండి, క్లాస్ చూస్తూనే ఉండండి, మీకు క్లారిటీ వస్తుంది ఈ రూల్ ఏంటో అని. ఓకే, ఫస్ట్ దాంట్లోకి వెళ్ళే కంటే ముందు, ఈ రూల్లోకి వెళ్ళే కంటే ముందు ఫస్ట్ సింగులర్ సబ్జెక్ట్ అంటే ఏంటి, ప్లూరల్ సబ్జెక్ట్ అంటే ఏంటి ఒకసారి విల్ లుక్ ఇన్ టు ఇట్. ఓకే, సింగులర్ సబ్జెక్ట్ ఎగ్జాంపుల్, సింగులర్ అంటే ఏంటి? ఏదైనా కానీ ఒక నేమ్, ఎనిమల్, ప్లేస్, థింగ్ ఆర్ ఐడియా అని మనం సింగులర్ అంటాం, సింగులర్ సబ్జెక్ట్. ఓకే, ఇక్కడ చూడండి, డాగ్, గర్ల్, యాపిల్, హీ, షీ, ఇట్, ఇవన్నీ ఏంటి? సింగులర్ సబ్జెక్ట్స్. అంటే వీళ్ళందరూ యాక్షన్ చేసేవాళ్ళు. యాక్షన్ చేసే వాళ్ళని మనం ఇక్కడ సబ్జెక్ట్ అంటాము, అంతే కదా. సో వెన్ ద సబ్జెక్ట్ ఈజ్ సింగులర్ ద వర్బ్ మస్ట్ ఎండ్ ఇన్ ఈఎస్ ఆర్ ఈఎస్. మనకి ఇది ఆల్రెడీ తెలిసింది. ఎప్పుడైతే సబ్జెక్ట్ సింగులర్గా ఉంటుందో అది
వర్బ్ అనేది ఎస్ ఆర్ ఎస్తో ఎండ్ అవ్వాలి. ఓకే, హీ ఈట్స్ రైస్. హీ అనేది సబ్జెక్ట్, సింగులర్ సబ్జెక్ట్. ఈట్స్ అనేది ఇక్కడ ఏంటి, ఎస్ వర్బ్ ఈట్ అనే దగ్గర ఎస్ అనేది యాడ్ అయింది. నెక్స్ట్ చూడండి, ద డాగ్ బార్క్స్. ద డాగ్ అనేది ఇక్కడ సబ్జెక్ట్, బార్క్స్ దగ్గర అంటే వర్బ్ దగ్గర ఎస్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, ద డాగ్ ఈజ్ ద సింగులర్ సబ్జెక్ట్ హియర్. ఇక్కడ చూడండి, ద మై మదర్. మై మదర్ అన్నా కానీ సింగులర్, ఒకటే మదర్ గురించి మాట్లాడుతున్నాము. కుక్స్, ఎస్ అనేది యాడ్ అయింది, COOKS. ఓకే, సింగులర్ సబ్జెక్ట్ అంటే ఇది. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద ప్లూరల్ సబ్జెక్ట్ నౌ. ప్లూరల్ సబ్జెక్ట్ మామూలుగా ఇంతకుముందు ఏమన్నా ఒక పర్సన్, వన్. ప్లూరల్ అంటే ఏంటి, ఎక్కువ, ఎన్ నంబర్, మోర్ దాన్ వన్. ఓకే, మోర్ దాన్ వన్ ఎనిమల్ ఉన్నా కానీ, పర్సన్, ప్లేస్, థింగ్, ఐడియా, మోర్ నంబర్లో ఉండడం ప్లూరల్. సో ప్లూరల్ సబ్జెక్ట్ అంటే ఏంటి, మళ్ళీ వర్బ్ని చేసేది, యాక్షన్ని చేసే వాళ్ళే సబ్జెక్ట్స్. ఓకే, ప్లూరల్ సబ్జెక్ట్స్ అంటే ఇంత ఎన్ సెట్ ఆఫ్ మెంబర్స్ యాక్షన్ చేస్తున్నారు. ఓకే, మోర్ నంబర్, నాట్ వన్. ఇక్కడ చూడండి, డాగ్స్, యాపిల్స్, దే, వి, ఇవన్నీ ఏంటి, ప్లూరల్ సబ్జెక్ట్స్. ఓకే, సో ఇక్కడ మనకు ఆల్రెడీ తెలిసిందే, విత్ ద సబ్జెక్ట్ ఈస్ ప్లూరల్ ద వర్బ్ డస్ నాట్ టేక్ యాస్. మనకు ఆల్రెడీ తెలిసిందే, ఇది క్లియర్గా ఉన్నాం మనం. ఇక్కడ చూడండి, దే ఈట్ రైస్. ఇక్కడ దే అనేది సబ్జెక్ట్, దే అనేది ఏంటి ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్. ఈట్ దగ్గర ఎస్ వచ్చిందా, లేదు. ఈట్ అనేది ఇక్కడ వర్బ్ కదా. ఓకే, ఇక్కడ ఎస్ రాలేదు. ద డాగ్స్ బార్క్. ద డాగ్స్ అనేది ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్. బార్క్ అనేది వర్బ్, బట్ ఎస్ వచ్చిందా, లేదు. బికాస్ ద రూల్ అప్లైస్. ఓకే, మై పేరెంట్స్ కుక్. మై పేరెంట్స్ అంటున్నాము, మై పేరెంట్స్ అంటే ప్లూరల్ సబ్జెక్ట్. ప్లూరల్ సబ్జెక్ట్లో వర్బ్ దగ్గర ఎస్ వస్తుందా, రాదు. సో ఇక్కడ ఏంటి, మై పేరెంట్స్ కుక్. ఓకే, సో ఇది ప్లూరల్ అండ్ సింగులర్ సబ్జెక్ట్ గురించి నేర్చుకుందాం. సో మర్చిపోయారా, మనం ఇక్కడ అనుకున్నాం, గుర్తుందా, సింగులర్ సబ్జెక్ట్ అంటే సింగులర్ వర్బ్ రావాలి అన్నాం. ఓకే, ఇదొక ఇంకా మనం డౌట్లోనే ఉన్నాం, ఇది ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు. సింగులర్ సబ్జెక్ట్, ప్లూరల్ సబ్జెక్ట్ మనకి ఇప్పుడు అర్థమైంది. సో ఈ ఈక్వేషన్ ఏంటి, అసలు ఇది ఎలా సింగులర్ వర్బ్ అయింది, ఇది ఎలా ప్లూరల్ వర్బ్ అయింది అనేది తెలుసుకుందాం. ఓకే, సో లుక్స్ కన్ఫ్యూజింగ్, సో లెట్స్ డూ ఇట్. యాడింగ్ ఎస్ టు ఎ వర్డ్ మేక్స్ ఇట్ ప్లూరల్. అంతే కదా, ఏదైనా ఒక సింగులర్ థింగ్కి ఎస్ యాడ్ చేస్తే అది ఏమవుతుంది, మామూలుగా ప్లూరల్ అయిపోతుంది. ఎగ్జాంపుల్, డాగ్కి ఎస్ యాడ్ చేస్తే డాగ్స్ అయిపోతుంది, గోకి మామూలుగా డాగ్స్, యాపిల్కి ఎస్ యాడ్ చేస్తే యాపిల్స్ అవుతుంది, కెమెరాస్ అవుతుంది. సో ఇది మనకు మామూలుగా తెలిసింది. కానీ వర్బ్ విషయంలో అలా కాదు. ఓకే, బట్ ఇన్ వర్బ్స్ ఇట్స్ అపోజిట్. ఓకే, వాట్ ఈస్ అపోజిట్ హియర్, నౌన్కి ఎప్పుడైతే గనక ఎస్ యాడ్ చేస్తామో అది ప్లూరల్ అవుతుంది, మనకి ఇది తెలిసింది. ఇప్పుడు డాగ్ అనేది ఒక నౌన్ అంటే ఏంటి, మళ్ళీ నేమ్, ప్లేస్, యానిమల్, థింగ్. ఓకే, ఇవన్నీ నౌన్సే కదా. ఓకే, డాగ్ ఇక్కడ ఎస్ యాడ్ చేస్తే, డాగ్ అనేది ఒక నౌన్, డాగ్కి మనం ఎస్ యాడ్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ప్లూరల్ అవుతుంది, డాగ్స్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఒకవేళ ఒక వర్బ్కి ఎస్ యాడ్ చేస్తే అది సింగులర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఈట్ అనేది ఒక యాక్షన్కి కనుక మనం ఎస్ యాడ్ చేస్తే అది ఏమవుతుంది అంటే ఈట్స్ అవుతుంది. సో దీన్ని మనం సింగులర్ అంటాము, సింగులర్ వర్బ్ అంటారు దీన్ని. ఎందుకు సింగులర్ వర్బ్ అంటారు మేడం, ఇది చూడడానికి ప్లూరల్ లాగా ఉంది అని మీకు ఒక డౌట్ రావాలి. సింగులర్ వర్బ్ ఎందుకు అంటాము అంటే, ఈట్స్ అనేది మనం ఎక్కడ యూస్ చేస్తాము, సింగులర్ సబ్జెక్ట్ దగ్గర యూస్ చేస్తాం. ఓకే, హీ ఈట్స్ రైస్. ఓకే, హీ ఈట్స్ రైస్. ఇక్కడ హీ అనేది ఏంటి, సబ్జెక్ట్. What type of subject it is? It is singular subject. Okay, it is singular subject. Eats ఏంటి ఇక్కడ, verb. నేనేమన్నాను ఇక్కడ, ఈట్స్ అంటే సింగులర్ వర్బ్ అన్నాను. ఎందుకు సింగులర్ వర్బ్, ఇక్కడ సబ్జెక్ట్ అనేది అది ఎక్కడ యూస్ చేస్తున్నాం, ఈట్స్ అనేది సింగులర్ సబ్జెక్ట్ దగ్గర యూస్ చేస్తున్నాను కాబట్టి ఇది కూడా సింగులర్ వర్బ్ అవుతుంది. ఓకే, ఇది పాయింట్ అన్నమాట. ఇక్కడ చూడండి,
ఈట్స్ అవుతుంది యూజ్డ్ విత్ హీ ఆర్ షీ, ఇట్. ఇవన్నీ ఏంటి? సింగులర్ సబ్జెక్ట్స్. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ఒకవేళ హీ, షీ, ఇట్, ఇవన్నీ ఏంటి? మళ్ళీ సింగులర్ సబ్జెక్ట్స్, సింగులర్. ఇవి వచ్చినప్పుడు ఏమవుతుంది? ఈట్స్, వాక్స్, స్పీక్స్. ఓకే, ఇప్పుడు చూడండి, ఐ, వి, దే, ఇవేంటి? ప్లూరల్ సబ్జెక్ట్స్, సో అప్పుడు వచ్చినప్పుడు వర్బ్ ఓన్లీ వస్తుంది, లైక్ ఈట్, వాక్, స్పీక్. అంతే కదా? అర్థమైంది కదా ఇదేంటి అనేసి? ఇప్పుడు ఒకసారి మళ్ళీ మన క్వశ్చన్కి వద్దాం, మనం ఏడ కన్ఫ్యూజ్ అయ్యాము. సింగులర్ సబ్జెక్ట్ ఈక్వల్స్ సింగులర్ వర్బ్, ప్లూరల్ సబ్జెక్ట్ ఈక్వల్స్ ప్లూరల్ వర్బ్. అర్థమైంది అనుకుంటా. అర్థమైంది కదా? ఇక్కడ లైక్ ఈట్స్ అనే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూద్దాము. సో ఇక్కడ we eat at night. సో ఇక్కడ వి అనేది ఏంటి? ఇట్ ఈస్ ఏ సబ్జెక్ట్. వాట్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ ఇట్ ఈస్? ఇట్ ఈస్ ఏ ప్లూరల్ సబ్జెక్ట్. ఓకే, ప్లూరల్ సబ్జెక్ట్. ఈట్ అనేది ఏంటి? వర్బ్. మనం ఏమన్నాము? ప్లూరల్ సబ్జెక్ట్ ఈక్వల్స్ టు ప్లూరల్ వర్బ్, కాబట్టి ఇది ప్లూరల్ వర్బ్. ఓకే, అర్థమైంది కదా? ప్లూరల్ ఇక్కడనే పక్కకు రాద్దాము ఒకసారి. సింగులర్ కూడా చూడడానికి కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది, ఒక్కసారి టాపిక్ అర్థమైపోతే మీరు అన్నీ ఈజీగా చేయగలుగుతారు. ఓకే, కొంచెం పేషెన్స్తో వినండి ఇది. ఓకే, ఇదేంది సింగులర్, ఇదేంటి మేడం ప్లూరల్ అంటుంది, సింగులర్ అంటుంది, సబ్జెక్ట్ అంటుంది, కన్ఫ్యూజ్ అవ్వకండి. జస్ట్ ఒక 15-20 మినిట్స్ పెడితే సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ మీ అన్ని మార్క్స్ మన చేతిలో ఉంటాయి. ఓకే, ఫింగర్ టిప్స్ మీద ఆడేయచ్చు. ఇప్పుడు హీ ఈట్స్ ఎట్ నైట్. సో ఇక్కడ చూడండి, హీ అనేది ఏంటి? ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్, అంతే కదా? ఒక్కరి గురించే మాట్లాడుతున్నాము. సబ్జెక్ట్ అంటే గుర్తుంది కదా? సబ్జెక్ట్ అంటే ఏంటి? ద వన్ హూ డస్ యాక్షన్ ఈస్ కాల్డ్ యాజ్ సబ్జెక్ట్. సో ఇక్కడ వర్బ్ ఏంటి? ఈట్స్. వర్బ్ అంటే మళ్ళీ ఏంటి? యాక్షన్. ఓకే, సో ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఇది ఏమవుతుంది? సింగులర్ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి సింగులర్ వర్బ్ అవుతుంది. అర్థమైంది కదా? ప్లూరల్ సబ్జెక్ట్, ప్లూరల్ వర్బ్, సింగులర్ సబ్జెక్ట్, సింగులర్ వర్బ్. ఓకే, సో ఇది మన రూల్ నెంబర్ 1. ఒకసారి మళ్ళీ చూడండి. సింగులర్ సబ్జెక్ట్ ఈక్వల్స్ సింగులర్ వర్బ్, ప్లూరల్ సబ్జెక్ట్ ఈక్వల్స్ ప్లూరల్ వర్బ్. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, మనం ముందు ఈ రూల్ చెప్పే కంటే ముందు ఇవి డిస్కస్ చేస్తాము. లైక్ హీ వస్తే గోస్ వస్తుంది, ఇక్కడ వర్బ్ దగ్గర ఈఎస్ వస్తుంది కదా అని చెప్పి ఇది ప్లూరల్ అనుకోకండి. ఇక్కడనే పప్పులో కాలేస్తారు అన్నమాట. ఓకే, ఇది సింగులర్ కదా, ఇది ప్లూరల్ కదా అనుకోకండి. నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి. సింగులర్ సబ్జెక్ట్, సింగులర్ వర్బ్, ప్లూరల్ సబ్జెక్ట్, ప్లూరల్ వర్బ్. ఓకే, ఒక ఎక్సర్సైజ్ చేద్దాం దీని మీద. సో మోస్ట్లీ ఎగ్జామ్లో ఇంతే అడుగుతారు. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద కరెక్ట్ వర్బ్ ఫామ్. ఓకే, ద గర్ల్ డాష్, బ్రాకెట్లో డాన్స్ ఉంది, బ్యూటిఫుల్లీ. సో ఇక్కడ మనం ఏం రాయాలి? ద గర్ల్ అన్నాము. గర్ల్ అంటే ఏంటి? సబ్జెక్ట్. ఇది ఎలాంటి టైప్ ఆఫ్? ఒకరి గురించే మాట్లాడుతున్నా అంటే అది సింగులర్ సబ్జెక్ట్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది? నెక్స్ట్ వచ్చేదానికి ఎస్ అనేది యాడ్ అవుతుంది. డాన్సెస్, ద గర్ల్ డాన్సెస్ బ్యూటిఫుల్లీ. ఓకే, ద గర్ల్ డాన్సెస్ బ్యూటిఫుల్లీ. నెక్స్ట్ చూడండి, ద గర్ల్స్, ఎస్ వచ్చింది. నెక్స్ట్ డాష్, డాన్స్ బ్యూటిఫుల్లీ. ఇప్పుడు ఏమవుతుంది? ద గర్ల్స్ ప్లూరల్ వచ్చింది. ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతుంది మనకి? ప్లూరల్ వర్బ్ అనేది వస్తుంది. ప్లూరల్ వర్బ్ అంటే వర్బ్ తర్వాత ఈఎస్ రాదు. గుర్తుంచుకోండి రూల్. ప్లూరల్ అంటే మళ్ళీ ఎస్ఏ వస్తుంది అని లైక్ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, ద గర్ల్స్ డాన్స్ బ్యూటిఫుల్లీ. ఓకే, నెక్స్ట్ హీ డాష్, బ్రాకెట్లో లైక్ ఉంది, యాపిల్స్. హీ అంటే ఏంటి? మళ్ళీ సింగులర్ సబ్జెక్ట్. సింగులర్ సబ్జెక్ట్కి మనకి ఏం రావాలి? సింగులర్ వర్బ్ రావాలి. సింగులర్ వర్బ్కి మరి
ఎస్ ఆర్ ఎస్ వస్తుంది కదా. సో హీ లైక్స్ యాపిల్స్. ఓకే, నెక్స్ట్ దే డాష్ బ్రాకెట్లో లైక్ ఉంది, యాపిల్స్. దే అంటున్నాం అంటే ప్లూరల్ సబ్జెక్ట్. ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఏమవుతుంది, వర్బ్లో మనకి ఏ ఎస్ ఈఎస్లు యాడ్ అవ్వవు కాబట్టి ఇక్కడ లైకే వస్తుంది. దే లైక్ యాపిల్స్. ఓకే, నెక్స్ట్ మై మదర్ డాష్ కుక్ బ్రాకెట్లో మనకు కుక్ ఇచ్చారు, డెలీషియస్ డిషెస్. మై మదర్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఎ సింగులర్, ఒక్కటే మై మదర్ అంటున్నాం, ఒకటే మదర్ ఉంటారు కదా. సో మై మదర్ అన్నప్పుడు మనకి ఏం రావాలి, వర్బ్లో ఈఎస్ ఆర్ ఎస్ అనేది రావాలి. ఇక్కడ చూడండి, మై మదర్ కుక్స్, మై మదర్ కుక్స్ డెలీషియస్ డిషెస్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రూల్ 1. ఓకే,